ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6, 7 వచ్చిన భాగములు ఉన్నాయి. ఆ వాగ్దానం వచ్చిన భాగములను నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దానం వచ్చినము ఈ విధంగా రాయబడి ఉన్నది. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వచ్చినమును దేవుడు తన దూత ద్వారా జకరియా ప్రవక్తతో మాట్లాడుతూ జెరుబ్బాబెలును గూర్చిన ఇచ్చిన వాగ్దానపు వచనంగా ఈ వాగ్దానపు వచనాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు జకరియా ప్రవక్తకు దేవుడిచ్చిన 5వ దర్శనమును గురించి ఈ 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు అనుగ్రహించిన ఈ దర్శనంలో దేవుడు తన దూత ద్వారా తన ప్రవక్త అయిన జకరియాతో మాట్లాడుతూ దేవుని ఆలయం కట్టేందుకు జెరుబ్బాబెలు అదేవిధంగా తన తోటి యూదులకు ప్రోత్సాహకరమైన అద్భుత వాగ్దానపు మాటలను తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆలయ నిర్మాణ పనిలో ఉన్న జెరుబ్బాబెలు అదేవిధంగా యూదులైన వారు కొంత నిరాశలో ఉన్నారు. దేవుని ఆలయ నిర్మాణ పని ఆగిపోయిందని ఆ నిరాశలో ఉన్న సందర్భంలో దేవుడు తన ప్రవక్త అయిన జకరియా ద్వారా వారితో మాట్లాడుతూ వారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. మరలా మీరు ఆలయ నిర్మాణ పనిని ప్రారంభించండి అని చెప్పి దేవుడు తన వాగ్దాన మాట ద్వారా బలపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆలయ నిర్మాణ పనిలో ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు ఎదురైనా దేవుడు తన ఆత్మ కార్యము ద్వారా తన ఆలయ నిర్మాణ పనిని సంపూర్తి చేస్తానని ఇచ్చిన వాగ్దానపు వచనంగా ఈ వాగ్దానపు వచనాన్ని మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే జకరియా ప్రవక్త ద్వారా దేవుడు ఈ వాగ్దానపు వచనాల్ని జెరుబ్బాబెలునకు తెలియపరిచున్నాడో, జెరుబ్బాబెలు ఈ వాగ్దానపు వచనములను విని ఈ వాగ్దానపు మాటలను విని దేవుణ్ణి మహిమపరచుచు ధైర్యముతో దేవుని ఆలయ నిర్మాణ పనిలో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతంగా తన ఆత్మ కార్యము ద్వారా తన ఆత్మ ఆ కార్యముల ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలయ నిర్మాణ పనిని సంపూర్తి చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. తన ప్రజలుగా ఉన్నవారు దేవుని సహాయం చేత ఏ కార్యాన్ని ప్రారంభించినా ఏ కార్యం కొరకు పూనుకొనినా దేవుడు తన ఆత్మ ద్వారా ఆ కార్యాన్ని సంపూర్తి చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ఆలయ నిర్మాణ పనిలో ఉన్న జెరుబ్బాబెలు యూదులు కొంత నిరాశ ఎదురైనప్పుడు దేవుడు తన ప్రవక్తను పంపి తన వాక్కు ద్వారా మాట్లాడి మీరు దేనికి భయపడద్దు, దిగులు చెందొద్దు, ధైర్యాన్ని కోల్పోవద్దు, మీ శక్తి చేత బలము చేత కానిది, మీ శక్తి చేత బలము చేత జరగనిది నా ఆత్మ ద్వారా జరుగుతుంది, నా ఆత్మ చేత నేను జరిగిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చిన రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తలపెట్టే ప్రయత్నాలు ఎప్పుడైతే దేవుని ఆత్మ సహాయాన్ని కోరి దేవుని ఆత్మ సహాయం మీద ఆధారపడి మనం ఎప్పుడైతే ఒక ప్రయత్నాన్ని తలపెడతామో అది ఒక ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, ఒక వివాహ ప్రయత్నం కావచ్చు, ఒక వివాహ కార్యక్రమాలు ముందుకు వెళ్ళడం కావచ్చు, ఏదైనా ఒక అద్భుత సువార్త కూటములు అనేక మంది సేవకులు ఏర్పాటు చేస్తూ ఉంటారు, అటువంటి కార్యములు కావచ్చు, దేవుని ఆత్మ సహాయం మీద మనం ఆధారపడితే దేవుని ఆత్మ సహాయం చేత మనము ఆ ప్రయత్నములు ముందుకు వెళ్తే దేవుని ఆత్మ సహాయం చేత మనం ప్రారంభిస్తే దేవుడు తన ఆత్మ కార్యముల ద్వారా ఆ కార్యాన్ని సంపూర్తి చేస్తానని ఆ కార్యాన్ని ఘనంగా జరిగిస్తానని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక మన శక్తి చేత బలము చేత మన జ్ఞానము చేత మన సామర్థ్యం చేత జరగని కార్యాలు దేవుడు తన ఆత్మ ద్వారా ఆయన జరిగించే గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ శక్తి ద్వారా జరగని కార్యాలు దేవుడు తన ఆత్మ ద్వారా ఆయన సాధ్యపరిచే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. హల్లెలూయా,
హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కార్యమును మనం తలపెట్టినా అది అద్భుతంగా సంపూర్తి చేయబడాలి అంటే, అది ఘనముగా జరగాలంటే దేవుని ఆత్మ ద్వారానే అది జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శక్తి చేత అది జరగదు, మన బలము చేత అది జరగదు, మన సామర్థ్యం చేత అది జరగదు, మన జ్ఞానము చేత ఒకవేళ మనం పూనుకుంటే అది జరగదు. కానీ మనం ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ఆత్మ సహాయం మీద ఆధారపడతామో దేవుడు కార్యమును సంపూర్తి చేసే దేవుడే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది తలస్తూ ఉంటారు, మాకున్న శక్తి కొంచెమే, మాకున్న బలము కొంచెమే, మాకున్న జ్ఞానము కొంచెమే, మాకున్న సామర్థ్యము కొంచెమే, మాకున్న ఆర్థిక స్తోమత కొంచెమే, మా పరిస్థితులు అంత అనుకూలంగా లేవు, మా దగ్గర అంత స్తోమత లేదు అని చాలామంది తలస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక కార్యమును ప్రారంభించినప్పుడు, ఒక ప్రయత్నమును మనం తలపెట్టినప్పుడు దేవుని ఆత్మ సహాయం మీద మనం ఆధారపడినట్లయితే దేవుడు తన ఆత్మ కార్యం ద్వారా ఆ కార్యాన్ని ఘనముగా జరిగించే దేవుడే ఉన్నాడు. ఆ కార్యమును మన కళ్ళకు ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన సంపూర్తి చేసే గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈ కార్యములు ఎంతో గొప్పవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని ఆత్మ సహాయం మీద మనం ఆధారపడతామో దేవుని కార్యాలు మనం చూడగలం. మా పరిచయంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా అనేక సందర్భాల్లో ఎప్పుడైతే మేము దేవుని ఆత్మ సహాయం మీద ఆధారపడి ప్రయత్నాలు తలపెట్టామో, కార్యములు ప్రారంభించామో, దేవుడు ఘనమైన రీతిలో ఎన్ని వాతావరణ పరిస్థితులు ఆటంకములుగా కలిగినా, ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలుగా ఉన్నా, ఎప్పుడైతే మేము దేవుని ఆత్మ సహాయం మీద ఆధారపడి ముందుకు వెళ్ళామో దేవుడు మా కనులకు ఆశ్చర్యకరమైన రీతిలో తన ఆత్మ కార్యాలు జరిగించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనం ఎప్పుడైతే మన శక్తి మీద ఆధారపడక, మన బలం మీద ఆధారపడక, మన జ్ఞానం మీద ఆధారపడక దేవుని ఆత్మ సహాయం మీద ఆధారపడతామో దేవుడు ఎవరి శక్తి చేత జరగని, ఎవరి బలము చేత జరగని, ఎవరి జ్ఞానము చేత జరగని మహా అద్భుత కార్యాలు తన ఆత్మ ద్వారా ఆయన జరిగిస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఎటువంటి ప్రయత్నాలు మీరు తలపెడుతున్నా దేవుని ఆత్మ సహాయం మీద మీరు ఆధారపడితే, దేవుని ఆత్మ మీద మీరు ఆధారపడితే, దేవుని ఆత్మ కార్యాల కొరకు మీరు ఎదురు చూస్తూ మీరు మొరపెట్టినట్లయితే దేవుని ఆత్మ కార్యాలు మీ కళ్ళారా మీరు చూస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తద్వారా దేవుని సాక్షులుగా మీరు నిలవబడగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక దేవుని ఆత్మ సహాయం మీద ఆధారపడి దేవుని ఆత్మ కార్యాలు మన జీవితాల్లో మనం అనుభవిద్దాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అవును తండ్రి, మా శక్తి చేత, మా బలము చేత, మా జ్ఞానము చేత, మా సామర్థ్యము చేత జరగని కార్యాలు ఎప్పుడైతే నీ ఆత్మ సహాయం మీద మేము ఆధారపడతామో, దేవుని ఈ సహాయం చేత ఒక కార్యాన్ని మేము ప్రారంభిస్తామో దాన్ని సంపూర్తి చేసే దేవుడవు నీవని, దాన్ని ఘనముగా జరిగించే దేవుడవు నీవని, దాన్ని అత్యున్నతమైన స్థితిలో, అత్యున్నతమైన స్థాయిలో జరిగించే దేవుడవు నీవని ఈ వాగ్దానం ద్వారా మీరు మాకు తెలియపరిచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దేవ, ఈ వాగ్దానాన్ని వీక్షించిన మా ప్రియులైన వారు అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారిని కృపలో నడిపించండి తండ్రి. ఈ వాగ్దానంలో దాగిన ప్రతి దీవెనను వారు స్వతంత్రించుకున్నట్లు, తగిన ఆత్మీయత వారిలో ఉండినట్లు మీరు సహాయం చేయండి. నీ కోరే ఆత్మీయతని కలిగి ఈ వాగ్దాన దీవెనలను వారు స్వతంత్రించుకున్నట్లు మీరు సహాయం చేయండి. ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోమని, వారి దినము తలపెడుతున్న ప్రతి కార్యములో, ప్రయత్నములో, వారి ప్రయాణ మార్గాల్లో మీ సన్నిధిని కాపుదల దయచేసి అద్భుతంగా వారిని నడిపించమని దేవా, ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా మరొకసారి నీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకంత నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.